నమస్కారం అండి. ద్వితీయ విభక్తిలో గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కాణం అనికర్త సణౌ అనే సూత్రం చెప్పుకున్నాం. తర్వాతది హృక్రోరన్యతరస్య ఏమీ లేదు. హృ క్రో క్రు అనమాట. హృ క్రు ఈ రెండిటి యొక్క హృక్రోహో హృక్రోర్ అన్యతరస్యాం. అన్యతరస్యాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, విభాష కింద అంటే వికల్పంగా వస్తుంది అని. హృక్కురోరణౌ యః కర్త సణౌ వా కర్మ సంజ్ఞ స్యాత్. హారయతి కారయతి వా భృత్యం భృత్యేన వా కటం. అయిపోయింది. అంటే చిన్న విషయం ఏంటంటే, గతి బుద్ధి అనే సూత్రం చెప్పుకున్నాం కదా, అక్కడ ఇచ్చినటువంటివి కంపల్సరిగా వచ్చి తీరతాయి. ఈ రెండు ధాతువులకి హృధాతువుకిను క్రుధాతువుకిను హృ హరణే క్రు ఇది ఇది డుక్రు కరణే హరణే కరణే అనే అర్థాల్లో వచ్చే ఈ ధాతువులకి నిత్యంగా కాకుండా ఇక్కడ ఏం చెప్పాడంటే వికల్పంగా అన్నాడు. అంతకు మించి తేడా ఏమీ లేదు, మిగతా అంతా ఒకటే. కనుక ఈ హృధాతువుకి క్రుధాతువుకి ఇది ఏమిటవుతుంది అంటే వికల్పంగా వస్తుంది అన్నాడు. అంతకు మించి అక్కడ కొత్తగా ఏం చెప్పాల. ఉదాహరణ ఏమి ఇచ్చాడు? హృక్రోరణౌ యః కర్త సణౌ వా కర్మ సంజ్ఞ స్యాత్. హారయతి భృత్యం కటం అన్నాడు. హారయతి కారయతి అన్యంత ప్రయోగమే కదా, అదే నిజంత ప్రయోగమే కదా. ఇది అనిజంత ప్రయోగం అయితే ఏమవుతుంది అంటే భృత్య కటం కరోతి, భృత్య కటం హరతి అని వస్తుంది. కనుక అన్యంత ప్రయోగములో ఉన్న కర్త కదా న్యంతంలో కర్మసంజ్ఞ రావాలి. కనుక చూసుకున్నాం కంటే పైన దాన్ని అన్యంతంగా రాసుకుంటే మనకి ఎవడో కర్త తేలిపోతుంది. దాన్ని బట్టి రాసుకుంటాం. ఇది అయిన తర్వాత ఇందులో అభివాది దృశోరాత్మ నేపదేవేతి వాచ్యం అభివాదయతే దర్శయతే దేవం భక్తం భక్తేన వా. ఇది అయిపోయింది. ఈ ప్రేరణాదికి అయిపోయిన తర్వాత ఇంకొకటి వార్తికం ఇచ్చారండి. ఏమిటా వార్తికము అంటే అభివాది దృశో ఆత్మనే పదే వేతి వాచ్యం. వా ఇది వాచ్యం. వేతి వాచ్యం అంటే వా ఇది వాచ్యం అంటే అది కూడా వికల్పముగా అని. అభి అనే ఉపసర్గతో కూడుకున్నటువంటి వద అనే ధాతువునకు దృశ ధాతువుల ఆత్మనే పదాలైనప్పుడు, ఇక్కడ ఆత్మనే పదం అవటం ముఖ్యం అనమాట. అయినప్పుడు అంటే నిజంతము కాని దగ్గర నిజంతం కానప్పుడు ఏమవుతుంది, ఎవరో కర్త అతను. నిజంతము కానప్పుడు అంటే అనిజంతములో ఉన్న కర్తను పట్టుకోవాలి ఫస్ట్ మనం. ఈ సూత్రంలో అనిజంతంలో ఉన్న కర్తను పట్టుకోవాలి. మిగతా కర్మ సంజ్ఞ యథాప్రకారంగా వస్తుంది. అభివాదయతే దర్శయతే దేవం. అక్కడ ఏం చెప్పాడు మనకి? దృశ్యధాతు ఆత్మనేపది రూపంలో ఉన్నప్పుడు మాత్రము. అభివాదయతే భక్తం లేతే దేవం భక్తం, దర్శయతే దేవం భక్తం, భక్తం కాబట్టి భక్తేనా అని కూడా చెప్పుకోవచ్చు. అధిశీంస్తాసాం కర్మ అధిపూర్వక. అధిపూర్వాన్ అధిశీంస్తాసాం కర్మ అధిపూర్వాణం ఏషాం ఆధార కర్మ స్యాత్. అంటే అధి షీ స్థా ఆసాం అంటే సీంగ్ ధాతువు
స్థాధాతువు, అసధాతువు ఈ 3 ధాతువులకి ముందు అధి కలిగితే సీంగ్ నుంచి ఏమొస్తుంది? సేతే వస్తుంది. స్థా నుంచి ఏమొస్తుంది? తిష్టతి వస్తుంది. అసధాతు నుంచి ఏమొస్తుంది? ఆస్తే వస్తుంది. వీటి ముందు అధి కలుపుకుంటే అంటే అధిశేతే, అధితిష్టతి, అధ్యాస్తే, అధి ప్లస్ ఆస్తే అధ్యాస్తే ఇలాంటి వాటితో ఉన్నప్పుడు ఎక్కడ ఏంటి ఇప్పుడు ఈ విష్ణువు ఎక్కడ ఉన్నాడండి? విష్ణువు ఎక్కడ పడుకుంటాడు? వైకుంఠంలో పడుకుంటాడు. సౌండ్ తీయండమ్మా, మ్యూట్ లో ఉన్నారు మీరు. సుధా గారు మీ మాట వినపడట్లే, మీరేదో అన్నారు కానీ. వైకుంఠమే అన్నాను. వైకుంఠంలో వైకుంఠము నందు పడుకుంటాడంటే అక్కడ ఏ విభక్తి రావాలి? మామూలుగా సప్తమి రావాలి. కానీ ఈ సూత్రాధారంగా కర్మ సంజ్ఞ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? ముందు ఒక సంజ్ఞ విధిస్తున్నాం, కర్మ సంజ్ఞ. తర్వాత దాని విభక్తిని, రిలేటెడ్ విభక్తిని పెట్టుకుంటాం. అట్లాగే తిష్టతి వైకుంఠంలో ఉంటాడు, అక్కడ అధి తగిలించాం కాబట్టి వైకుంఠం అన్నాం. అధ్యాస్తే వైకుంఠం హరి అంటే మామూలుగా ఇతరత్ర అయితే అధికరణ సంజ్ఞ రావాల్సి ఉన్న చోట ఏమొచ్చింది ఇక్కడ అంటే కర్మ సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు దీని నెంబర్ చూడండి ఒకసారి మీరు. 1446. అది అలాగే ఉంచి మొట్టమొదటి సూత్రమైనటువంటి కర్తృకరణయో స్తృతి కర్మణ ఎం అభిప్రాయతి సంప్రదానం కాదు. దీనికి ఏంటండి? అమ్మయ్యా, అదండి కర్తృరీప్సితమం కర్మ అనే సూత్రం సంఖ్య నెంబర్ చెప్పండి. 49 అది, 46. ఇది 46. అంటే పాణిని గారు ఏం చేశారు? కర్మ సంఖ్య దేనికి ఇచ్చాడు? అధి సీంగ్ స్థాం, అధిపూర్వకమైన షీంగ్ స్థా ఆసాం అనే వాటికి ఇచ్చాడు. కాబట్టి ఈ తర్వాత వాటికి తర్వాత చెప్పే 46కి, 47కి, 48కి కూడా కర్మ సంఖ్య వెళ్తుంది. కానీ ఆయన ఉద్దేశంలో వీటికి కాదు ఉండాల్సింది కర్మ సంజ్ఞ, మిగతా వాటికి ఉండాలి. దేనికి ఉండాలి అంటే ఈప్సితమానికి ఉండాలి. అందుకని అక్కడ మళ్ళీ కర్మ అని పెట్టడం. అక్కడ దళ సార్థక్యంలో చెప్పుకున్నాం చూడండి, అది సీంగ్ స్థాసాం కర్మ అయితే చెప్పబడింది. కానీ దాన్ని బాధించి దాన్ని తీసి ఇక్కడి నుంచి కొత్తది రావడం కోసం ఇగో ఇదన్నమాట ఈ లింకు. అయిన తర్వాత అభినివిశ్చ. అభినివిశ్చ అంటే ఏమిటైంది? ఇంకేం చెప్పలే, ఏం చేయాలో కనుక కర్మ సంజ్ఞ పెట్టుకోవయ్యా అని చెప్పుకోవటం. అభినివిశ సన్మార్గం పరిక్రయణే సంప్రదానం ఇత్ సూత్రాదిహ మండూకప్లుత్య అన్యతరస్యాం గ్రహణం. కంగారు పడవద్దు ఏమండి. అనువర్చ వ్యవస్థిత విభాషాశ్రయణాత్ క్వచిన్న పాపే అభినివేశ అయిపోయింది. ఇది నేను చెప్పగలను, మీకు అర్థమైపోయింది. ఒక్క నిమిషం, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. పొద్దున 7:30కు ఒకసారి రండి, నన్ను ఎయిర్పోర్ట్లో దింపుతారు. కానీ 7:30కు వచ్చేయండి. ఒకవేళ టైం ఏమైనా మారితే ఫోన్ చేస్తా. నేను ఏం ఫోన్ చేస్తే 7:30 ఫోన్ చేస్తే ముందో వెనక అది కొంచెం అటు ఇటుగా అంతే. చలో, నేను చేయను. 7:30 అయితే చేయను. 7:30 ముందైనా చేస్తా. అభినివేశ. ఇక్కడ మీకు కొన్ని కొత్త కొత్త పదాలు మాటలు వచ్చాయండి. ఏమిటది? మండూక ప్లుతి, వ్యవస్థిత విభాష, ఇట్లాంటి పేర్లు కొత్తగా ఉన్నాయి. అంటే ఏంటంటే వీటి గురించి భయపడకూడదు అని అర్థం. ఏమండి, మీ ఇంట్లో ఎప్పుడు వర్షాకాలంలో కప్పలు రాలేదా? మీరు కప్పలు చూసారా? పోనీ అయ్యో, ఎట్లా ఎగురుతాయి? ఇక్కడి నుంచి ఒక తోట ఎగురుతాయి, మధ్యలో వదిలేసి కొంత గ్యాప్ తీసుకుని అవతల అక్కడ జంప్ చేస్తాయి. అట్లాగే ఒక సూత్రంలో చెప్పినవి పదాలు దాని తర్వాత సూత్రాల్లోకి అనువృత్తిగా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అధిశీక్ స్థాసాం కర్మ 47, 46, 47కి వెళ్తుంది, 48కి వెళ్తుంది, 49కి వెళ్తుంది. అందులో వచ్చి కర్మ అనే సంజ్ఞ. కానీ అట్లా కాకుండా 46 నుంచి డైరెక్ట్ గా 51కి వెళ్ళాలనుకోండి, మధ్యలో వాటికి పట్టకుండా
అంటే ఏంటి? 51లో 47లో ఉన్నదాన్ని తెచ్చేసుకుంటాం ఇక్కడికి. ఎట్లా తెచ్చుకుంటున్నాం? మిథ్యలో వాటిని వదిలేసి ఎగిరి దూకించుకుంటాం ఇక్కడికి. దాన్ని మండూకపులుతి అన్నారు. అంతే. మండూక ఈ తెలుగు అర్థం చెప్పుకుంటే అయిపోయింది. ఇకపోతే వ్యవస్థిత విభాష అంటే నియతముగా ఇక్కడ వికల్పముగానే వస్తుంది, నియతముగా ఇక్కడ వికల్పముగా రాదు అని కొన్నిటికి చెప్పబడతాయి. మీకు ఎక్కడ చెప్పాను అది? బహుళం అని చెప్పాను చూసారా? ఎక్కడైనా బహుళం అనే మాట వచ్చిందా మనకి? లేదా? రాలేదండి. ఇంతవరకు రాలేదు గురుగారు. అంటారు. రాలేదు గురుగారు. ఎందుకు రాలేదండి? వచ్చిందేమో పట్టించుకో. వచ్చింది గురుగారు, కానీ ఎక్కడ వచ్చిందో తెలియదు. అయ్యో మేము చదవలేదు అయితే ఇంకా. మీకు వచ్చిందా లేదా చెప్పండి చాలు. మాకు రాలేదని అనిపిస్తుంది గురుగారు. అవునా? అవునా, అట్లా అనిపించిందా మీకు? చిన్న పిచ్చే ఉంటుంది. సరే, బహుళం అంటే ఏంటో చెప్పనా పోనీ? ఆవిడ రాలేదా? మన వేరిందేవ్ గారు వచ్చారు, చెప్పండి. వేరిందేవ్ గారు పేరు కృష్ణకుమార్ గారు వచ్చారు. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు వచ్చారు. వేణి గారు వచ్చారు, ఇక్కడే ఉన్నారండి. మరి ఎందుకు చెప్పట్లేదండి? ఆవిడ తెలుసు కదా. అయ్ బాబోయ్. రాలేదా? అదే రాకుండా ఎట్లా ఉంటుందండి? ఇప్పటిసారి ఇన్ని చెప్పుకున్నప్పుడు మరి దారుణంగా. సరే, ఏంటది? ఏ శబ్దం అన్నాను? బహుళం. బహుళం. బహుళం అంటే ఏమిటంటే, ఇప్పుడు విభాష అంటే ఏంటి? వికల్పం. వికల్పం. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. లేకపోతే లేదు. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అదే బహుళం అంటే ఏంటంటే, కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు, కొన్ని చోట్ల రావచ్చు, రాకపోవచ్చు, కొన్ని చోట్ల ఇంకోలా కూడా రావచ్చు. 4 ఆప్షన్స్ చెప్పా మీకు. అబ్బా, ఏమండి? క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ నివృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యత్ర ఇంకో విధంగా ఉంటుంది. ఏమండి? కానీ ఈ వచ్చి తీరుతుంది అనే దగ్గర అక్కడ వచ్చే తీరాలి, రాదు అనే దగ్గర రాకుండానే ఉండాలి. అంతేగాని విభాష అనే దగ్గర అది కానీ ఇది కానీ అనడానికి లేదు. క్వచిత్ ప్రవృత్తి అని అడగంటే క్వచిత్ నివృత్తి దానికి అప్లై చేయకూడదు. క్వచిత్ నివృత్తి అంటే క్వచిత్ ప్రవృత్తి అప్లై చేయకూడదు. విభాష దగ్గర మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ 4 రకాలుగా ఏదైనా జరిగే అవకాశం ఉంటే బహుళం అని వాడతారు. సరే, అది వదిలేసేయండి ప్రస్తుతానికి. ఆ బహుళాన్ని వదిలేయండి. అందులో ఆ వ్యవస్థిత విభాష అక్కడ వస్తుంది కనుక ఈ పదాన్ని మీరు బుర్ర పాలు కొట్టేసుకోక్కర్లేదు. ఈ సూత్రం రాయాల్సి వచ్చినప్పుడు వ్యవస్థిత విభాష వలన అని రాస్తే చాలు. ఇది ఏం చేయాలట? అభినివిశ్చ. ఈ అభి అనేటటువంటి ఉపసర్గ, వి అనే ఉపసర్గ, ని అనే ఉపసర్గ, ఈ రెండు కలిపి ఏకకాలంలో రావాలి. అభి ని అనే ఈ రెండు కూడా విషధాతువుతో కలిసి రావాలి. ఎన్ని అంటే మీకు చెప్పని ఒక విషయం ఎవరికి చెప్పకండి. ఒకటే పదం వస్తుంది, అభినివేశ. అభినివేశ ఈ ఒక పదం వస్తే ఇది చెయ్యని చెప్పాడు, అంతమించి ఇంకేం లేదు అక్కడ. ఒక పదం కోసం ఒక సూత్రం చెప్పారా? మరి చెప్పారు, ఏం చేయను? ఇంక లేవా నిజంగానే? ఇంకా అసలు పదాలే లేవా దీంతో? అదే కదా అక్కడ రాసి. మీరు ఇంకోటి చెప్పండి పోనీ. అంటే మనం అభినివేశం అంటాం, అది ఇదే పదం అండి? అంతే, ఇదే పదం. ఓకే. అంచేత ఈ అభినివేశ అనే దానికి కూడా ఈ అభినివేశ అనేది జనరల్ గా ఏమిటవుతుందంటే అధికరణ సంజ్ఞ వస్తుంది, దాన్ని బాధించి కర్మ సంజ్ఞ వస్తుంది. అంచేత అభి ని అనే రెండు ఉపసర్గలు కూడా కూడి ఉన్న విష శబ్దముతో, అంటే అభినివేశన అనే క్రియకి ఆధారమైన
అనే అభినివేశతే దానికి అభినివేశతే సన్మార్గం అంటే అర్థం ఏంటండి? వాడు ఏదో పాపంలో పాప మార్గంలో ఉన్నవాడు మంచి మార్గంలో పెట్టడానికి ప్రేరేపించాడు. వాడికి దాని యందు ఇచ్ఛ కలిగి ఉన్నవాడు అందులో ఉన్నాడు, సన్మార్గంలో ఉన్నాడు అని. ఈ అభినివేశం దేని యందు ఉంది? దేని యందు ఉంది అంటే సన్మార్గం మీద ఉంది. వాడికి దేని మీద సన్మార్గం అంటే అది ఆధారమైంది కదా, మరి అప్పుడు సన్మార్గే అనాలి. అవును. కానీ అక్కడ బాధించి కర్మసంజ్ఞ వచ్చింది కాబట్టి సన్మార్గం అన్నాడు అంతే. ఓకే. తర్వాత ఉపాన్వద్వాంగ్వసః, ఉప అను అధి ఆంగ్, ఈ 4 ఉపసర్గలు కలిగిన ఉన్నటువంటి ఈ 4 దాంతో కలిసి ఉన్నటువంటి వస అనేటటువంటి ధాతువు సంబంధం. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పండి నాకు, ఏమనుకోకపోతే. ఇవన్నీ వస ధాతువుతో కలిసి ఉంటే ఇది దీనితో కలిసి ఉంటే అని చెబుతున్నావా లేదా? అవును. అంచేత ఇవన్నీ ఉపపదాలు అన్నమాట. ఈ వసధాతువుతో కలిసి ఉంటే ఏమిటి కలుగుతుంట? ఉప అను అధి ఆంగ్ 4, ఈ 4 ఉపసర్గలు కూడా ముందు ఉండి వసధాతువుతో సంబంధం కలిగితే, వస అంటే నివసించుట అని అర్థం. అప్పుడు ఏమొస్తుంది అక్కడ? నివసించుట అంటే ఏంటండి? ఆధారమా కాదా? ఆధార దాన్ని బాధించే కర్మసంజ్ఞ వస్తుంది. ఉపాధి పూర్వస్య వసతేరాధార కర్మ స్యాత్. ఉపవసతి, అనువసతి, అధివసతి, అవవసతి, ఆవసతి, వైకుంఠం హరి. మామూలు ఎక్కడున్నాడు హరి? ఎక్కడుంటాడంటే వైకుంఠే హరి వసతి అనాలి. కానీ ఇక్కడ ఇవి తగిలించారనుకోండి, వైకుంఠే బదులు వైకుంఠం అనాలి అంతే. ఇక్కడ వరకు 1.4తో వచ్చినవన్నీ కూడా అయిపోయినాయి. కనుక కారకాలు అంటే కారకం అప్లై చేసి తీసుకునేవన్నీ అయిపోయినాయి. ఏమండి? ఇంకోటి అంతరాంతరేణ యుక్తే, శంకర, అభినివేశ అయిపోయిందిగా. అభినివేశం అయిపోయింది. తర్వాత ఏమిటంటే సూత్రం చదువుకుంది ఇప్పుడు. అంతరాంతరేణ యుక్తే. ఇంకా రాలే. ఈ ఉపాధాన దగ్గర ఒక ఇది ఇచ్చాడు, వార్తకం ఇచ్చాడు. అభ్యుక్త్యర్థస్య నవే ఉపవసతి అని. అంటే అభ్యుక్తి అర్థస్య అంటే అభ్యుక్తి అర్థస్య అంటే కనుక భోజనం అయిపోవటం, భోజన నివృత్తి అర్థంగా కలిగిన వసధాతువుతో సంబంధం కలిగితే కర్మ కాదు అని. వనే ఉపవాస, ఉపవాస ఉప ఉంది కలిసింది, వాస శబ్దంతో వచ్చింది, వసధాతువుతోటే వచ్చింది. కాకపోతే దేంతో అర్థం ఉంది? భోజన నివృత్తి, అన్నం తినడం మానేసామని చెప్పడం చెప్తున్నాడు. అందుకని వనే అనే వచ్చింది కానీ వనం అనట్లేదు. ఓకే, అదేమో నివసించడం, ఇదేమో ఉపవాసం చేయడం, భోజనం, నిరాహారం. అది సో 2 ఉపవాసాలకి తేడా ఉంది. మరి ఉండదు. సో ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉప్మాతో ఉపవాసం చేయటం వేరు, పళ్ళు తిని ఉండడం ఉపవాసం వేరు, మనిషిని దాకుండే ఉపవాసం వేరు. అవును, ఏ గొడవ ఉండదు ఏ ఉపవాసం చేయకపోతే. అది అయిపోయింది. ఇంకా దీని తర్వాత కంటిన్యూషన్ లో చెబుతున్నాడు. ఇంకా సర్వతసోః కార్యాధిక్ ఉపపర్యాదిషు
త్రిషు. ఏంటో చెప్పండి. ఉభసర్వతసోః కార్యాధిక్ ఉపపర్వాదిషు త్రిషు. అది తర్వాత తర్వాత దాని కింద లేదు. అభితః ఉపపర్యాదిషు త్రిషు ద్వితీయా ఆమ్రేడిత. ఉపర్యాదిషు అండి, ఉపపర్యాదిషు కాదు. ఉపర్యాదిషు త్రిషు ద్వితీయా ఆమ్రేడితాంతేషు తతః అన్యత్రాపి దృశ్యతే ఉభయతః కృష్ణాం గోపాః. ఇవన్నీ అంతే. ఏం చెబుతున్నారండి ఇక్కడ అంటే అభితః పరితః సమయ నికష. తర్వాత ప్రతియోగేపి అభితః కృష్ణం పరితః కృష్ణం గ్రామం సమయ నికషాలంకా మహాకృష్ణ భక్తం తస్య శోచ్యతే ఇత్యర్థః. బుభుక్షితం న ప్రతిభాతి కించిత్. ఏమీ లేదు ఇక్కడ. పైన మళ్ళీ ఒకసారి చదవండి. ఉభా దగ్గర నుంచి మొదలెట్టండి అమ్మా. ఉపాధి పూర్వస్య ఉపసర్వతసోః కార్యాధిక్ ఉపర్యాదిషు త్రిషు ద్వితీయా ఉపర్యాదిషు త్రిషు ద్వితీయా ఆమ్రేడితాంతేషు తతో అన్యత్రాపి దృశ్యతే. ఈ కింద రూపాలు చూడండి. ఉభయతః కృష్ణం గోపాః. కృష్ణుడికి రెండు వైపులా గోపులు ఉన్నారు. ఉభయతః కృష్ణుడు ఎక్కడున్నాడయ్యా? సర్వతః కృష్ణం. ధిక్ అంటే కనుక నిందావాచకం. కృష్ణ అభక్తం, కృష్ణాభక్తం ధిక్. తర్వాత ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు? ద్వితీయ ఆమ్రేడితాంతేషు తతో అన్యత్రాపి దృశ్యతే. ఆమ్రేడితము అంటే 2 సార్లు రావటము అని అర్థం. ఆమ్రేడితము అంటే 2 సార్లు రావటం. ఈ అభితః పరితః సమయ నికష ప్రతియోగపి అని కదా. అభితః కృష్ణం కృష్ణుడి ఎదురుగా, పరితః కృష్ణం కృష్ణుడి చుట్టూ, గ్రామం సమయ అంటే డిస్టెన్స్ అండి, దగ్గర. నికష అన్న దగ్గరే, అదే అర్థం. నికష లంక. ఈ అన్నిటి దగ్గర ఏమొచ్చాయి? ద్వితీయ విభక్తి వస్తుంది, కర్మ వచ్చి. ఈ అభితః నికష పరితః వీటికి ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది అని చెబుతున్నాడు. పైన ఉపరి అధి అధస్సు అంటే పైన కింద ఉపరి అధి అధస్సు. ఇవ్వండి, నా వీడియో ఉందా? ఉపరి లోకాలు, అధో లోకాలు. 2 సార్లు అన్నట్లే. దాన్నే ఆమ్రేడితం అంటారు. వెళ్ళి చూశాను రా అంటాం, పడి చేశాను రా అంటాం. మళ్ళీ చెప్తావు ఎందుకు అని నన్ను కోపడచ్చు మీరు. సో ఇది 2 వైపులా మొత్తం చుట్టూతా, ఎదురుగ్గా, దగ్గర, వీటన్నిటికీ చుట్టూతా, ఈ శబ్దాలన్నిటికీ కూడా ఈ పదాలు వచ్చినప్పుడు ద్వితీయ వస్తుంది. అంతే. ఆభ్యాం యోగి అంతరాంతరేణ యుక్తే ఆభ్యాం యోగే ద్వితీయ స్యాత్. అంతరా త్వాం మాం హరిః అంతరేణ హరిం న సుఖం. ఆభ్యాం అంటే ఏమిటి? ఇక్కడ 2 పదాలు ఇచ్చాడు పైన మనకి. అంతరాంతరేణ యుక్తే అన్నాడు కదా. 2 పదాలు ఏమిటి? అంతరా పదము, అంతరేణ అనే 2 పదాలు. యుక్తే దీంతో కలిస్తే ఏమిటవుతుంది? మనం ఏ విభక్తిలో ఉన్నామండి? ద్వితీయలో, కనుక ద్వితీయ విభక్తి వస్తుంది. ఆభ్యాం యోగే
ఆ గోపికకి మధ్యలో కృష్ణుడికి మధ్యలో గోపిక అని ఒక సెంటెన్స్ చదివినట్టు గుర్తండి అక్కడ. చదవండి అందేముంది. అదే అంతరా అని అక్కడ వచ్చింది ఇట్లా. అదేనండి. ఆ, ఆ అదేంటి కృష్ణ ఏదో ఉంటుంది చూడండి అందులో. చూడండి. అచ్యుతాష్టకం కాదు. అంతరానంతరే రాధికా అచ్యుతాష్టకం అందులో వస్తుంది. అచ్యుతాష్టకం. ఉమ్. ఆ. అక్కడ అచ్యుతాష్టకంలో కాదు. ఇదండి మన మధుర అంగన సరే. ఆ, మాధవం ఏదో ఉంది. గోపికా వల్లభం. గోపిక వల్లభంలో రాదు. అది కాదండి. కృష్ణుడు చుట్టూ గోపికలు ఉన్నారని చెప్తున్నారు. అది వేరు అది. ఓకే. లేదా ప్రతి గోపిక పక్కన కృష్ణుడు ఉన్నారని చెప్తున్నారు. అది ఒక పాట కూడా ఉందండి, అది గుర్తురావట. సరే, ఈ అంతరేణ అనే ఈ రెండు అవ్యయాలతో యోగము ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. అంతరా త్వాం మాం హరిహి. అంతరా అనే అవ్యయంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏం కలిసి ఉండాలట? యుష్మద్ అస్మద్ శబ్దాలకు, యుష్మత్ అస్మత్ శబ్దాలకి త్వాం మాం హరిహి అంతరేణ హరిం న సుఖం అని రెండు. అంతరా త్వాం మాం హరిహి, నీకు నాకు మధ్యలో కృష్ణుడున్నాడు. అంతరేణ హరిం సుఖం, హరి లేకుండా సుఖం లేదు. ఇక్కడ అంతరేణతో కలిసి ఉన్నప్పుడు ఏమైంది? హరి శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చింది, హరిం అని వచ్చింది. అంతర అనే అవ్యయంతో వచ్చినప్పుడు ఏంటి? మన ఇద్దరి మధ్యలోని యుష్మద్ అస్మద్ శబ్దాలకు ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకని త్వాం మాం, మీరు. త్వాం ద్వితీయ విభక్తి రూపం ఏంటి? యుష్మద్ శబ్దానికి ద్వితీయ విభక్తి రూపం త్వము. నాకు అహం శబ్దానికి మాము. త్వాం మాం హరి అంతరా. అయిన తర్వాత కర్మ ప్రవచనీయా. ఇప్పుడు అంతరేణ ఒక నిమిషం గురుగారు. అంతరేణ అన్న ఇంతకు ముందు ఒకటి చదువుకున్నాం లేకుండా, వితౌట్ అని చెప్పడానికి పదం. వినా కాదు, ఇంకోటి ఈ మధ్య చదివామండి ఇంకొకటి, వితౌట్ అని. పేరిందే గారు చెప్పొచ్చు కదా. వినా నానా అదేనా అందులోనే? అది కాదు రిక్ రుతే అన్న అంతరేణ అన్న ఒకటేనా గురుగారు? మనం అంత బాగా చదువుతున్నాం బాబోయ్. ఇప్పుడు కర్మ ప్రవచనీయా అని మొదలెడుతున్నామండి. ఇంతకు మించిన కష్టమైంది మరొకటి దొరకదు మీకు. ఏమండి? చాలా కష్టం ఇది. అరే చెప్పండి, నేను క్లాస్ కర్మ ప్రవచనీయా. మీకు ప్రాదయ గుర్తుందా? గుర్తుందండి. తర్వాత ఉపసర్గ క్రియాయోగి అని కూడా గుర్తుందా? గుర్తుంది. తర్వాత గతిశ్చ కూడా గుర్తుంది. అబ్బా, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. కనుక అక్కడ ఏమిటది? ఒక ధాతువు పక్కన వచ్చిన ప్రాదులని ఉపసర్గలు అన్నాం. ఉపసర్గ క్రియాయోగే. ఇక్కడేం చేస్తున్నాం? విభక్తులు దేనికి వస్తాయి? సుబంతాలకు వస్తాయి. ఈ సుబంతాల పక్కన అవే ప్రాదులు వచ్చి తగులితే ఏవి? అన్నీ కాదు, కొన్ని. ఆ కొన్ని కూడా అన్ని అర్థాల్లో కూడా కాదు, వాడు చెప్పిన అర్థంలోనే.
వస్తే ఉమ్, దానికి కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వస్తుంది. ఉమ్, కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే ఏం పోతుంది? ఉపసర్గ సంజ్ఞ పోతుంది, గతి సంజ్ఞ పోతుంది. ఉమ్, 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 అర్థమైందండి? అర్థమైంది. నిపాత సంజ్ఞ పోతుంది, ఉపసర్గ సంజ్ఞ పోతుంది, గతి సంజ్ఞ పోతుంది. పోయి కేవలంగా హాయ్ 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 గతి కేవలం సంజ్ఞ పోయి కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వస్తుంది. అంతే, అయిపోయింది. చూసారా ఎంత తేలిక చెప్పేశాను మీకు? నెక్స్ట్ అన్నీ అవే కదండి ఆల్మోస్ట్. అంతే అంతే చెప్తున్నా. ఇది అధికార సూత్రం. ఇత్యధికృత్య ఏమండి, క్రియను చెప్పేటటువంటివి కర్మ ప్రవచనీయాలు. అంటే ఏంది? కృత్య లుటో బహుళం అనే ఓ సూత్రం ఉంది. అక్కడి నుంచి ఈ బహుళం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమండి? అంటే బహుళ గ్రహణంతో భూతకాలములో వచ్చినవి అని ఒక మాట అన్నాడు. ఇవేమన్నా ఈ కర్మ ప్రవచనీయాలు వర్తమాన కాల క్రియలు ఏవో చెప్పవు అని అన్నాడు. ఇందులో వచ్చేవి ఏమిటో రాసుకోండి, గుర్తు పెట్టుకోండి. ఒక లిస్టు చెబుతా మీకు. అను, ఉప, ప్రతి, పరి. అను, ఉప, ప్రతి, పరి 4. అభి, అధి, సు, అతి 4. అపి, అప, ఆంగ్ 3. అంటే 4 8 + 3 11. ఈ 11టికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. మిగతా సూత్రాలు అవే ఉంటాయి అన్నమాట. తర్వాత అనుర్లక్షణే. లక్షణే ద్యోతే అనురక్త సంజ్ఞ స్యాత్ గత్యుపసర్గ సంజ్ఞాపవాద. ఇప్పుడు అదేగా చెప్పాను, కర్మ ప్రవచనీయాలు వస్తాయి అంటే గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞకి అపవాద అంటే అవి పోతాయి అని. లక్షణే అంటే లక్ష్యలక్షణ భావము ద్యోతకమైనప్పుడు అను అనే శబ్దము కర్మ ప్రవచన సంజ్ఞని పొందుతుంది. ఇక కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందిన తర్వాత వచ్చేది ద్వితీయ వస్తుంది. అది చెప్పక్కర్లే ఇంకా మీకు. ఏమండి? అంటే అను అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇది గతి సంజ్ఞని ఉపసర్గకి అపవాదము అని చెప్పుకున్నాము. ఏమండి? అయిన తర్వాత ఈ లక్ష్య లక్షణ భావానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా గురు? కింద వస్తాయిగా, అన్ని అవే అవుతాయి. వస్తాయా సార్? బోలెడు వస్తాయి సార్. మీ కింద వచ్చేవన్నీ అవేనమ్మా. ఎస్. తర్వాత అనుర్లక్షణే అంటే లక్షణే జ్యోతే అనురక్త సంజ్ఞ స్యాత్ గత్యుపసర్గ సంజ్ఞాపవాద అయిపోయింది. తర్వాత కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయా. కర్మ ప్రవచనీయ ఏతేన యోగే ద్వితీయా స్యాత్ పర్జన్యో జపమనుప్రావర్షత్ హేతుభూత జపోపలక్షితం వర్షణమిత్యర్థః. పరాపి హేతౌ తృతీయా అనేన బాధ్యతే. లక్షణేత్థం భూత ఇత్యాదినా సిద్ధే పునః సంజ్ఞా విధాన సామర్థ్యాత్. ఏమండి? అంటే ఏమిటి? ఎవరది?
కర్మ ప్రవచనీయే ఇది ఏమిటవుతుంది? విభక్తిని విధిస్తుంది సూత్రం. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. కర్మ ప్రవచనీయ సంజ్ఞలతో కలిసి ఉంటే ద్వితీయ వస్తుంది అని ఏం చెబుతున్నాడు? ద్వితీయ వస్తుంది. పర్జన్యో జపం అనుప్రావర్షత్ అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏమండి? పర్జన్యో జపం అనుప్రావర్షత్. అవతల ఆయన ఒక ప్రశ్న వేసేట. ఏమని అంటే, ఏమండి ఈ మేఘం ఎప్పుడు వర్షించింది అని అడిగేట. అంటే ఇలా ఏ క్షణానైతే వీడు జపం ముగించాడో వెంటనే వర్షించిందని చెప్పాట. అంచేత పర్జన్య జపం అనుప్రావర్షత్. జపము అయ్యి అవ్వంగానే వెంటనే పర్జన్య దేవుడు వర్షాన్ని కురిపించాడు. జపమును అనుసరించింది వర్షం. ఇమ్మీడియట్లీ. అంచేత ఇప్పుడు ఏం చేశాడైనా అనుప్రావర్షత్. ఈ అను అనే ఉపసర్గ కర్మ ప్రవచనీయ సంజ్ఞ అక్కడ వచ్చిందనమాట. అంచేత ఇప్పుడు అనుప్రావర్షత్ కాబట్టి ఈ ఈ ఈ అనుప్రావర్షత్ అనే దేన్ని సూచిస్తోంది? ఏం వర్షించాడు? ఏం చేశాడు పర్జన్యుడు? జపం చేశాడు. జపాన్ని అనుసరిస్తూ జపం చేయబట్టి వర్షం కురిసింది. అంటే వర్షం గురించి జపం చేశాడు ఆ గురువు గారు ఇక్కడ. అంతే కదా. ఓకే. ఏమండి? కనుక వర్షానికి కారణం ఏమిటి? జపం. జపం హేతువు. వర్షానికి జపము హేతువు. జపము చేయడం చేత వర్షం కురిసింది. మరి ఇప్పుడు హేతవు అనే తృతీయలో సూత్రం ఉందిగా. అప్పుడు ఏం రావాలి? తృతీయ విభక్తి రావాలి. కానీ దాన్ని బాధిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ అను అనే ఉపసర్గ రాబట్టి. ఉపసర్గ వచ్చింది. దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. కర్మ ప్రవచనీయ వచ్చిన ద్వితీయ రావాలని చెప్పాడు కాబట్టి తృతీయను బాధించి ద్వితీయ విధిస్తున్నాడు. అంతే. ఏమండి? అంటే ఇంకా ఉపసర్గను కూడా అనకూడదేమో. అను అని కర్మ ప్రవచనం వచ్చింది అనాలేమో. అంతే కదా. మరి ఇందాక నుంచి గొంతు చించుకుంది అదే కదా తల్లి. అదే అంటే నేను ఉపసర్గ అనేసాను. కరెక్ట్ చేస్తున్నారు పేరిందేవి గారు, గురుగారు. ఇంకో చిన్న గురువు గారు మాకు. ఇప్పుడు వాక్యం చదవండి. పర్జన్య జపం అనుప్రావర్షత్. ఇప్పుడు అనుప్రావర్షత్ దాని వెంటనే వర్షించింది. దేని వెంటనే? జపం తర్వాత. అందుకని జపానికి ద్వితీయ వచ్చింది. ఓహో, దేనికి తర్వాత అయితే దానికి ద్వితీయ వస్తుంది. ఓకే, అలాగే. నెక్స్ట్ తృతీయార్థే. ఇప్పుడు మనకి లక్షణేత్తం భూతాఖ్యాన భాగవీప్స ప్రతిపత్సవ అని ఓ సూత్రం చదువుకున్నాం తృతీయ విభక్తిలో. అక్కడ దాని ప్రకారము అను అనేటటువంటి ఉపసర్గ వచ్చేస్తుంది. అదే అను అనే కర్మ ప్రవచన సంఖ్య వస్తుంది అక్కడ. కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పాడు ద్వితీయ అని? ఎందుకు చెప్పాడు? కర్మ ప్రవచన ద్వితీయలో మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే, కర్మ ప్రవచని సంజ్ఞ ఎందుకు విధించుకున్నాడయ్యా అను దానికి అని అంటే, తృతీయని కూడా బాధించడానికి ఇక్కడ చెప్పాలి. కర్మ ప్రవచని సంజ్ఞ వస్తేనే తృతీయని బాధిస్తుంది. ఓకే. తర్వాత తృతీయార్థే అస్మిన్ ద్యోతే అనురక్త సంజ్ఞ స్యాత్ అన్వవసితా సేనా నద్యా సహ సంబధ్యేత్యర్థః శ్రీబంధనేక్తః. ఇక్కడ తృతీయార్థము ద్యోతకమైనప్పుడు అనుశబ్దము కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలది అవుతుంది. నదీం అన్వసితా సేన అంటే నదితో కూడుకుని సేన ఉన్నది అని అర్థం. ఓ నది ఉందండి, ఇగోండి ఈ మూల. మీరు కాశీ వెళ్ళారా? వెళ్ళామండి.
ఈ కాశీ నది ఎక్కడ ఉంటుంది? ఊరంతా నది ఉంటుంది. అవును అంటే నదిని ఆనుకునే ఊరుందని కదా. అవును 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 అలాగే ఓ నది ఉంటే ఆ నది మొత్తాన్ని ఆనుకుని సేన నిలబడి ఉంది, మోహరించి ఉంచారు. ఓకే అంచేత ఇది ఎక్కడుంది? నదితో కూడి ఉన్నది అని కదా. తో అనేటువంటి తృతీయ వస్తుంది. ఇక్కడ నది వెంబడి తృతీయార్థం ద్యోతకం. నది వెంబడి నది వెంబడి. ఆ, అంచేత అస్మిన్ ద్యోతే తృతీయార్థం ద్యోతకమైనప్పుడు, ఉమ్, అంటే సహా అనే అర్థం వచ్చినప్పుడు ఉమ్, అను అనే ఉపసర్గ వచ్చి ఉక్త సంజ్ఞ అంటే అనుహు, అనురుక్త సంజ్ఞ స్యాత్ అంటే అనుహు ఉక్త సంజ్ఞ స్యాత్. ఏం సంజ్ఞ చెప్పాడు? కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్పాడు. ఉమ్. నదీ అన్వసిత సేన నద్యా సహ సంబధ్యతే ఇత్యర్థః. గురుగారు ఇక్కడ షింగ్ బంధనే అన్నాడు. షింగ్ అంటే ఏంటండి? షీంగ్ అనే ధాతు అమ్మా. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న షీంగేనా? అది శా ఇది. అది షీంగ్ అన్నాడు. ఇది షా, ఇది ఆ ఇది మూర్ధన్. ఇదేం లేదమ్మా. ఈ అన్వవసిత అనే ఒక పదం వాడాడు కదా ఇక్కడ. అది ఎట్లా ఫామ్ అయిందో నది, చెప్తుంది. ఒక నిమిషం, నదీం అను వ్యవసిత అని వచ్చింది కదా పదం. అన్వ్యవసిత అన్వవసిత వవసిత. ఒక్క నిమిషం తల్లి, నాకు ఒక అవకాశం ఇవ్వరా ప్లీజ్. చెప్పరా వద్దా? చెప్పండి చెప్పండి సార్. అను ప్లస్ చెప్పండి. అను ప్లస్ అవసిత. అవా ప్లస్ హవా ఎక్కడి నుంచి వచ్చింది? అను ప్లస్ అవసిత కదా. అంతే, అది కలిసి అన్వవసిత అయింది. అవును. ఆ రూపం ఎలా ఇచ్చిందంటే షీంగ్ బంధనే తహ అన్నాడు. ఆ తప్రత్యయం చేర్చడం ద్వారా వచ్చిన రూపము అని చెబుతున్నాడు. అంతకుమించి అక్కడ ఏం చెప్పట్లే. అది ఎక్కడుంది? నది అను వ్యవసిత. అను అంటే కలిసి, దేంతో సహా? నద్యా సహ సంబంధ. ఓహో. అందుకని అను అని వచ్చింది కానీ దేనికి ఉందయ్యా అంటే గనక సేన అక్కడ దాన్ని అందింది. దేన్ని అనుసరించి ఉంది సేన? నదిని. అందుకని నదీం అని ద్వితీయ వచ్చింది. హీనే అంటే హీనే అనే అర్థం ద్యోతకమైనా సరే అను అనే వస్తుంది. ఇప్పుడు మీకు పైన అనుర్లక్షణీలో అదే చెప్పాడు, అను వస్తుందని చెప్పాడండి. ఏమండి, తృతీయ అర్థంలో వచ్చిన అను వస్తుందని చెప్పాడండి. హీనే ద్యోతకమైనప్పుడు కూడా అను వస్తుందండి. హీనే ద్యోతే అనుహు ప్రాగ్వత్ అనుహరిం సురాహ. అంటే ఏంటి? ఇతర దేవతలు హరి కన్నా తక్కువ అనుసరించి ఉన్నారు. అనుహరిం సురాహ, విష్ణువుని అనుసరించి ఇతర దేవతలు ఉన్నారు. అంటే ఇతర దేవతలు హరి కంటే తక్కువ వారు అని చెప్పడం అనమాట. ఓకే, అందుకని అనుహరిం అని వచ్చింది ఇక్కడ. అదే అనుహరిం సురాహ. తర్వాత హీనే అయిపోయిందా? హీనే అయిందా కాలేదు? అందుకని అను వచ్చిందా లేదా? వచ్చింది. అప్పుడు కర్మప్రవచనం వచ్చినట్టే కదా సంజ్ఞ. చాలా ఏమనాలి, సిల్లీగా ఒక క్వశ్చన్ వేస్తాను. అను అని ఎక్కడొచ్చినా ద్వితీయ పెట్టేసుకొచ్చా, ఎందుకు నీ బాధలు? పైన కొన్ని చోట తృతీయ వస్తుందని చెప్పాడు కదా ఇంత ముందు కూడా. బాబోయ్. ఓకే. మీకు ఎందుకమ్మా టెన్షన్? అంత ఆలోచించకండి. అంటే లక్షణే, హీనే అలా చెప్తున్నాడు కదా ఆ పర్టికులర్ సెన్స్ లో. ఓకే. అంతే. లక్షణే. ఇంకో రెండు చెప్తా. ఉపోధికేచ, ఉప అధికతో కూడా. ఉపతో వచ్చిన అధికతో వచ్చినా కూడా ఏమండి? అధికే హీనే చ ద్యోతే ఉపేత్యవ్యయం ప్రాక్ సంజ్ఞం స్యాత్. ఉప అధికార్థములోను లేదా హీనార్థంలోను వస్తే
ఇక్కడ వచ్చేది ఏడు తెలుసా అండి? ఉపా ఇత్యవ్యయం ప్రాక్ సంజ్ఞం స్యాత్ అంటే ఉపా పైదాకా అనుతో చెప్పుకొచ్చాడు, ఇప్పుడు ఉపతో చెబుతున్నాడు. ఉపతో చెప్తాను. ఉప అధికేచ ఉపేత్యవ్యయం ప్రాక్ సంజ్ఞం స్యాత్. అంటే ఒలికేచగా చెప్పేది అధికము హీనము అనే అర్థాలు ద్యోతకమైనప్పుడు ఉప అనే అవ్యయమును కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అధికార్థమందు సప్తమి విభక్తి చెప్పబడింది. యాక్చువల్ గా ఉపహరిం సురాహ అన్నది హీనార్థానికి ఉదాహరణ. హరి కంటే వీరు హీనులు అని దాని యొక్క అర్థము. అంటే అధికార్థమందు సప్తమి, హీనార్థమందు ఇది ద్వితీయ వస్తాయి. ఓకే, అధికే సప్తమి వక్షతే. ఓకే, తర్వాత సప్తమి వక్ష్యతే, కరెక్ట్. లక్షణే తంభూత ధ్యాన భాగ వీప్సాసు ప్రతిపర్యనవః. ప్రతిపర్యనవః విడగొట్టండి. అనవః కాదండి, ఒక్క నిమిషం, ఎవ్వరు మాట్లాడద్దు. సుధా గారు గురు శబ్దం చెప్పండి అమ్మా నాకు. మొదటి వచ్చు మీకు చెప్పండి. గురు బాబాయ్, నేను సరిగ్గా చదవలేదు గురుగారు. అయ్యో సుధా గారు మీకు వచ్చు. గురు నెక్స్ట్ చెప్పండి. గురవః. అంటే గురవః అంటే ఏంటి? బహువచనం. మరి గురువు కాస్త గురా అయింది, గమనించారు అక్కడ? గురువు కాస్త గురవః అయింది. గురవః అయింది, అవును. ఇక్కడ అవును. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. ఇక్కడ ఈ సూత్రంలో ప్రతి పరి అనవః అన్నది బహువచనం అయితే ఏకవచనం ఏంటి చెప్పండి? అను. అంతే. ప్రతి పరి అను అని 3 ఉపసర్గలు చెప్పాడు, కర్మ ప్రవచనం చెప్పాడమ్మా ఇక్కడ. కరెక్ట్ అమ్మయ్య. ఈ 3 వస్తాయి ఎప్పుడు? లక్షణే తంభూతాఖ్యాన భాగ వీప్సాసు అంటే వీటి యందు అని. ఏషు అర్థేషు విషయభూతేషు ప్రత్యాదయః ఉక్త సంజ్ఞాః స్యుః. లక్షణానికి ఉదాహరణ వృక్షం ప్రతి, వృక్షం పరి, వృక్షం అను వా విద్యోతతే విద్యుత్. అర్థాలు చెప్తా, కంగారు పడకండి. లక్షణే చెప్పాడు ముందు. లక్షణకి ఏం చెప్పాడు ఉదాహరణ? వృక్షం ప్రతి విద్యోతతే విద్యుః. ఈ ప్రతి పరి అను 3 కలుపుకోండి, ప్రతిదానికి వస్తాయి. ఓకే. తర్వాత లక్షణ ఇత్తంభూతాఖ్యానం. ఇత్తంభూతాఖ్యానే భక్తో విష్ణుం ప్రతి. తర్వాత భూతాఖ్యాన తర్వాత ఏంటి? భాగ. లక్ష్మీ హరిం ప్రతి, లక్ష్మీ హరిం ప్రతి, హరిం పరి, హరిం అను అన్నమాట. తర్వాత భాగ హరేర్భాగః ఇత్యర్థః. వీప్సాయాం భాగ అయిపోయిన తర్వాత వీప్సాయాం వృక్షం ప్రతి, వృక్షం పరి సించతి అయిపోయింది. అత్ర ఉపసర్గత్వాభావాన్నషత్వం యేషు కిం పరిసించతి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి పరి అను అనేవి గనక కలిసినప్పుడు, అంటే ఉపసర్గతో కలిసినప్పుడు ఈ సించతి కాస్త షీ కావాల్సి ఉంటుంది, షత్వం రావాల్సి ఉంటుంది. కానీ అత్ర ఉపసర్గత్వ అభావాత్, ఇది కర్మ ప్రవచనే కదా ఇప్పుడు. ఉపసర్గ కాదు.
ఉపసర్గ కాదు. కర్మ ప్రవచనీయ అయినప్పుడు ఉపసర్గ సంజ్ఞ పోయిందిగా. ఉమ్. ఉపసర్గ అయితే మీకు ఇక్కడ షత్వం వస్తుంది. ఉపసర్గ కాదు కాబట్టి సించతి అనే ఉంది. ఓకే, అంటే కర్మ ప్రవచనీయంలో సించతి వస్తుంది. అంతే. ఎందుకంటే ఒకసారి వినండి ఇటు. ఉమ్. మనం అన్నం తినేటప్పుడు వీళ్ళు నీళ్లు చుట్టూ చల్లుతారు, దాన్ని ఏమంటారు? పరిశేచనం అంటావా? సేచనం. అవును. మరి సించనం అక్కడ సించనించగా వచ్చింది అది, అవును. పరి కానీ వచ్చింది. షకారం వచ్చింది. ఎందుకు? పరి ఉంది కాబట్టి. పరి ఉంది కాబట్టి, ఉపసర్గ వచ్చింది కాబట్టి షా వచ్చింది. ఓకే. వచ్చింది. ఇక్కడ పరి అనే దానికి ఉపసర్గ సంజ్ఞ లేదు, కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఆహా. ఆ. అంచేత కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ హాంఫట్ కాబట్టి ఇక్కడ షత్వం రాక సించతి అనే ఉందయ్యా అని చెప్పాడు, అంతే. సూపర్ సూపర్. ఏది ఉపసర్గం, ఏ పరి ఉపసర్గం, ఏ పరి కర్మ ప్రవచనం ఎలా తెలుస్తుంది? అంటే కర్మని క్రియను చూపించాలి. ఓకే. అయిపోయింది. పరిపరి విధాల ఆలోచించకుండా పరిశీలించి చూచినట్లయితే పరీక్షకు మీరు బాగా రాస్తారు. అదే గురుగారు. ఇప్పుడు వీప్సంకి ఆమ్రేడితంకి తేడా ఏంటండి? వస్తున్నాం కదా. ఆమ్రేడితము అంటే సెకండ్ ఒకటే పదం రెండు సార్లు. ఇక్కడ వృక్షం వృక్షం ప్రతి అంటే ఈ వృక్షం వేరు, ఆ వృక్షం వేరు. ప్రతి వృక్షాన్ని తడుపుతున్నాడు అని. ఓకే. కరెక్ట్. అదే ఆమ్రేడితం అయితే ఒకే పదాన్ని రెండు సార్లు అంటున్నాం. ఓకే. భక్తో విష్ణుం ప్రతి అంటే వాడు విష్ణువు ఎడల భక్తి కలిగిన వాడు అయ్యాడు, వీడు విష్ణు భక్తుడు అని చెప్పడం అమ్మా. భాగం లక్ష్మీ హరిం ప్రతి అంటే లక్ష్మీదేవి హరి యొక్క భాగము, ఆవిడ వక్షస్థలంలోనే ఉంటుంది కదా, అందుకని హరి యొక్క భాగము భాగార్థంలో అక్కడ చెప్పాడు. వీప్స వృక్షం వృక్షం ప్రతి అను వాసించతి అంటే ఒక్కొక్క వృక్షాన్ని తడుపుతున్నాడు నీళ్లతో. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కాబట్టి ఉపసర్గ సంజ్ఞ ఉండదు కాబట్టి ఉదాహరణలో ప్రతి సించతి అనుసించతి అని వస్తుంది కానీ షత్వం రాదు. అయిపోయింది. తర్వాత అభిరభాగే అభాగే అంతే. అభిరభాగే అధిపరి అనర్థకౌ సుపూజాయాం అతిరతిక్రమణే. ఊరికే వరుసగా 4 చదివా, దగ్గరగా ఉన్నాయని. ఏమండి? నేను కంగారు పడతామో లేదో చూస్తున్నారు గురుగారు మీరు. నాకు అర్థం. నేను కంగారు పడతామో లేదో చూస్తున్నారు. అస్సలు మీరు కంగారు పడ, నాకు తెలుసు. అభిరభాగే అంటే ఏమిటి? భాగవర్జే చెప్పండి. లక్షణాద్ అవభిరుక్త సంజ్ఞ స్యాత్. ఉక్త సంజ్ఞ స్యాత్. హరిమభివర్తతే భక్తో హరిమభి దేవదేవమభిషించతి దేవం దేవమభిషించతి. అభాగే కిం యదత్ర మమాభిష్టాత్యది తద్దీయతాం అని ప్రత్యుదాహరణ ఇచ్చాడన్నమాట. అభిర్యోగే భాగవర్జే భాగము తప్ప మిగిలినది. భాగవర్జే అభిరభాగే అన్నాడు కదా. అభి అనే ఉపసర్గం వస్తుందని చెబుతున్నాడమ్మా ఇక్కడ. ఎప్పుడు? అభాగే. భాగవర్జే అంటే భాగము తప్ప మిగిలిన లక్షణాదో లక్షణము. ఏమిటది? ఏ భాగం తప్ప నాకు అర్థం అవ్వలేదు గురుగారు. వస్తున్నా, నేను చెప్తున్నాగా. అంటే అభిహి అభాగే అని ముందు పదచ్ఛేదం చేసేసుకోండి వాటిని. చేసుకున్నాం.
భాగము తప్ప మిగిలిన మూడు అర్థముల యందు. ఇప్పుడు ఈ అభి అనే ఉపసర్గ ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ దేని దేనికి వస్తుంది అని ప్రశ్న వేసుకోవాలి కదా మనం. ఇంతకుముందు చెప్పాడా ఎక్కడైనా అభి అనే అది ఉపసర్గని అది దీన్ని కర్మ ప్రవచనీయ చెప్పాడుగా ఇందాక 11లో ఎక్కడ? వచ్చింది 11లో వచ్చింది అభి. ఏమొచ్చింది చదవండి. అను ఉప ప్రతి పరి అభి అధి ఇవన్నీ చెప్పారు కదా. ఎక్కడ చదవండి. వీటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందని చెప్పారు. చదువు తల్లి. 11 చెప్పినప్పుడు తప్ప విడిగా ఇంకెక్కడ రాలేదుగా అభి. ఈ 11టికి కర్మ ప్రవచనీయం వస్తుంది అని చెప్పాడు అంతే. ఎక్కడ చెప్పాడు అన్నది ప్రశ్న. అనుర్లక్షణేనా ఈ లక్షణాలు కర్మ ప్రవచనీయాలు అండి. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయలో అక్కడ ఏం చెప్పాడు? ఏదైనా యోగే ద్వితీయ స్యాత్ అన్నాడు. భూత చెప్పో లక్షణం లక్షణేర్థం సత్యం అనుర్లక్షణ సూత్రం చదువు. అభిరభాగే. ఈ అభి అనే దానికి ఇంతకు ముందు సూత్రం వచ్చింది, తీయండి అమ్మ ఒక్కసారి. దీని ముందు సూత్రం ఒక్కసారి చెప్పండి తల్లి నాకు. లక్షణే లక్షణే భూతాఖ్యానే ఇత్తం భూతాఖ్యానే భాగే వీప్సాయ. అంతే కదా. ఎన్నున్నాయి ఇక్కడ మీకు? 4. అందులోంచి ఆ భాగే అన్నాడు. అంటే ఏంటి? ఈ భాగమును విడిచిపెట్టి మిగిలినవన్నీనా? మిగిలిన 3 తీసుకోమన్నాడు. అయ్యో దేవుడా. సరే సరే. లక్షణం, ఇత్తం భూతాఖ్యానం, వీప్స. వీటి సందర్భంలో అభి అన్నది ప్రయుక్తమైనప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. వృక్షం అభి విద్యోతతే విద్యుత్. ఒక ఉదాహరణ తీసుకోండి, లేదంటే మీ పుస్తకంలో ఏమి ఇచ్చాడు ఉదాహరణ చూడండి ఒకసారి. హరిం అభివర్తతే భక్తో హరిమభి దేవం దేవం అభిషించతి. ఇక్కడెక్కడ భాగము అనే మాట అర్థంలో లేవుగా ఈ పదాలన్నీ. నేను హరిం అభివర్తతే భక్తో హరిమభి అంటే భక్తుడు ఆయన ఎడల భక్తి కలిగిన వాడు వీడు. ఇట్లా అంచేత అభి అనే అభాగే అనే పదచ్ఛేదం చేసుకుంటే భాగము అనే అర్థం తప్ప మిగిలిన 3 అర్థాల్లో కూడా అభి అనే కర్మ ప్రవచన సంజ్ఞ కూడా కలిగినది అవుతుంది. అవి పైకులు కాకుండా ఇది ప్రతిపన్య అను తప్ప ఇది అడిషనల్ అన్నమాట. మీకు పైన ప్రతి పరి అను వచ్చింది కదమ్మా 4టికి. అందులో బాగా తీసేసి మిగిలిన 3టికి అభి కూడా వస్తుంది అంతే. అర్థమైందా కాలేదా? అంటే లక్షణార్థంలో ఇత్తం భూతాఖ్యానార్థంలో వీప్సితార్థంలో కూడా వస్తుంది, కానీ భాగార్థంలో రాదు. అంతే. అది అంచేత హరిం అభివర్తతే అదేనా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి గురుగారు? అభివర్తతే అంటే అంటే భాగార్థం కాకుండా మిగతా 3 కదా, ఒక్కొక్క దానికి వరుసగా తీసుకోండి. లక్షణం హరిం అభివర్తతే
భక్తుడి యొక్క లక్షణం ఏమిటాయి అంటే హరిని అనుసరించి ఉండుట. ఓహో, ఓకే ఓకే. ఇత్తం భూతాఖ్యానే భక్తో హరిమభి. ఆహా. ఏమండి, తర్వాత మూడోది వీప్స. దేవం దేవం అభిషించతి. ఓహో. దేవం దేవం వీప్స, ఓకే ఓకే. ప్రతి దేవుణ్ణి అభిషేకిస్తున్నాడు. ఏమండి, అభిషేకిస్తున్నాడు, ఇక్కడ అభిషించతి అనే వస్తుంది. ఓకే. తర్వాత అధిపరి అనర్థకౌ. సార్ చెప్పండి. హలో సుధగారు, అది అభిసించతి అని మార్చుకోండి. పైన కదా వృత్తిలో. వృత్తిలో సించతి అనే ఉంది, కరెక్ట్ గానే ఉంది. హలో, ఓహో, ఇక్కడ సించతి పెట్టాలా? సాకారమే పెట్టుకోవాలి. ఇక్కడ సకారం పెట్టండి. దేవం దేవం అభిషించతి అని ఇచ్చాడు కదా, షా తీసేసి సి అక్కడ సించతి అని రాసుకోండి. సించతి. సేమ్ రూల్ అప్లైస్ ఇక్కడ కూడా. అవును, ఎందుకంటే ఉపసర్గ కాదు కదా అక్కడ, కర్మ ప్రవచనీయం కాబట్టి. కర్మ ప్రవచనీయం కదా, కరెక్ట్. చెప్పండి చెప్పండి. యదత్ర మభాభిష్యాత్ మమ అభిష్యాత్ తత్ దీయతాం. నా భాగం ఏది వచ్చటగలదో అది ఇవ్వాల్సి. యదత్ర మమ అభిష్యాత్. అట్లా అంటారా? ఎన్నింటికి? సో 1వ తారీఖు నాడు ఖమ్మం రావాలి. సరే, ఓకే, రైట్, కన్ఫర్మ్. రాసుకుంటా. అట్లాగే దీని తర్వాత ఏముందమ్మా? తర్వాత అధిపరి అనర్థకౌ అంటే ఏమిటి? అధిపరి అనేవి కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలవి. అవును, ఎప్పుడు ఏ సందర్భంలో కూడా చెప్తున్నాడు అక్కడ మీరు అధిపరి అని చెప్తూ ఏ సందర్భం కూడా చెబుతున్నాడు అనర్థకౌ. అనర్థకౌ అంటే అనర్థం అంటే ఏంటండి? అర్థం లేడు అని మాత్రం కాదు తల్లి. అనర్థకము అయినటువంటి అంటే అర్థం ఏమీ లేనటువంటి అధిపరి అనునవి కర్మ ప్రవచన సంజ్ఞ కలిగి ఉంటాయి. అంటే దానికి అణు అనేది, ఇప్పుడు మనం అణు అంటే దగ్గరగా ఇంకోటి అర్థాలు చెప్తున్నాం కదా, అలా ఇక్కడ ఈ రెండిటికి ఏ అర్థము చెప్పకుండా ఉన్నప్పుడు అన్ని ఎట్లా అంటే కుతః అధ్యాగచ్చతి, కుతః పర్యాగచ్చతి అన్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆగచ్చతి అంటే సరిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దానికి ప్రత్యేకంగా అది తగిలించక్కర్లే. ఎక్కడి నుంచి వస్తున్నావా అని అడిగారు మీరు. ఇక్కడి నుంచి వస్తున్నా చెబుతాడు వాడు. కుతః అధ్యాగచ్చతి అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అర్థం. ఓకే, ఆగచ్చతి ఉంది కదా, అవును, ఆగచ్చతి ముందు అధ్యాయం తగిలించారు. అర్థం, దాని ప్రత్యేకమైన అర్థం ఏం లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. అంటే దీన్ని బట్టి అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు కదా. ఇప్పుడు నేను అడుగుతా వినండి. హరతి అని ఉందనుకోండి, దానికి ముందు ప్రా తగిలిస్తే ప్రహరతి అయింది. అంటే హరతి ఉన్న అర్థానికి ప్రహరతి అర్థానికి మారిపోయిందా లేదా? అర్థం మారింది. హరతి వి తగిలించాను, విహరతి అయింది. అర్థం మారిపోయిందా లేదా? మారింది. అంటే వాటికి ఉంది మీనింగ్ ఉంది, అర్థం ఉంది, వీటికి అర్థం లేదు కాబట్టి ఇక్కడ అది ఒక్క నిమిషం. అర్థం ఈ తగిలించడం ద్వారా అర్థం మారిందా లేదా? మారింది. అక్కడ ఇక్కడ మారింది. అక్కడ ఒక్క నిమిషం, అక్కడ కొత్త అర్థం వచ్చిందా లేదా? కరెక్ట్, వచ్చింది. ఇక్కడ అధ్యాగచ్చతి అన్నా ఆగచ్చతి అన్నా అర్థం కొత్త అర్థం రావట్లే, అది తగిలించడం వల్ల. ఓకే ఓకే ఓకే. మీకు కొత్తగా అర్థం ఏం రావట్లే. అలాంటి సందర్భంలో దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. పర్యాగచ్చతి
ఎట్నుంచి వస్తున్నావో అని అంటాం అంతే. ఓ అంటే పర్యాగ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఉమ్. అదే అదే రామ పర్యాగచ్చతి, వచ్చాడు రాముడు వచ్చి. ఏమన్నా చెప్పండి, ఈ అధి పరి తగిలించడం ద్వారా ఆ శబ్దం ఆ ధాతు కొత్త అర్థం రావట్లే ఉమ్, కదా, ఉమ్. అదన్నమాట. సుపూజాయా సుస్తికం సుస్తుపం అనుపర్య ఏంటిది? ఉపసర్గత్వాన్నశః అనుపసర్గత్వాన్నశః. అనుపసర్గత్వాన్న షణః. ఉమ్. మామూలుగా పూజాయా. సకారం దగ్గర షకారం రావాలి కదా. ఓహో సుషుప్తి అంటాం, సుప్తి అనం. అవును. ఇప్పుడు బాగా పడుకున్న స్వప్నం కదా, పడుకోవడం కదా. సుషుప్తి అని విన్నారా లేదా? విన్నామండి, విన్నాం. అక్కడ షకారం దగ్గర అసలు శబ్దం ఏంటి? సు తీసేస్తే సుప్తమే, చెప్తాను. కానీ షకారం వచ్చింది. ఎందుకంటే అక్కడ సు అనే దాంతో దాని పేరు ఏమిటి, అది ఉపసర్గ వచ్చింది కాబట్టి అక్కడ షకారం వచ్చింది. ఓహో ఇక్కడ కర్మ ప్రవచన సంఖ్య కాబట్టి ఇక్కడ షకారం రాదు అని చెబుతున్నాడు అంతే. ఓహో. సుపూజాయాం సుసిక్తం పూజాయాం కిం సుసిక్తం కిం స్యాత్ తవాత్ర క్షేపో అయం. ఇక్కడ సుపూజాయాం అన్నాడు, పూజార్థమునందు అని చెప్పాలి. అంటే ఏంటి? సు అనేది కర్మ ప్రవచన సంఖ్య ఎప్పుడు వస్తుంది అంటే సుసిక్తం అంటే బాగా తడపబడినది అని అర్థం. ఉమ్. హలో, నమస్కారం, వదతు. అహం న ఆగమిచ్చామి కిదమర్థం ఇది చేత్ అహం అన్యత్ర మీటింగ్ అస్తి. సార్ధ అష్టవాదనతః సార్ధ నవవాదన పర్యంతం శృంగేరి పీఠాది పరిపాలిత సంస్థ ఏక అస్తి. అహం బ్రహ్మాస్మి ఇది. తస్మిన్ సంస్థాయాం మమ భాషణం అస్తి. తావదేవ. ఇదాनीं तु कक्षायाम् अस्मि, आन्लैन् कक्षायाम् अस्मि. अनन्तरं भाषयामि. ఇప్పుడు ఈ పూజాయామని ఎందుకు పెట్టాడు అన్నది చెప్తాడు ఇక్కడ. సుసిక్తం అని ఇచ్చాడు. సు అనేది మంచి తడుపుతున్నాడు అనే అర్థంలో చెప్పాడు. ఇక్కడ పూజాయామని ఇవ్వకపోతే ఇస్తే ఏం దానివల్ల మనకి ఏమిటి? ఇప్పుడు ఇక్కడ సిక్తం అనే ఇచ్చాడు కదండి, సుసిక్తం అనే ఇచ్చాడు కదా ఇందాక. ఇప్పుడు సుసిక్తం కిం స్యాత్ తవాత్ర అని ఇంకో ప్రత్యుదాహరణ ఇచ్చాడు చూడండి అక్కడ. ఇప్పుడు సుసిక్తం అని ఇచ్చాడమ్మా, ఇచ్చేం చెప్పాడు? అను ఉపసర్గత్వాన్న షహ అన్నాడండి. తర్వాత పూజాయాం కిం, పూజార్థంలో ఎందుకు అన్నాడు అంటే అప్పుడు అది కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది, ఇది సుసిక్తం అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ అలా కాకుండా పూజార్థంలో కాకపోతే నిందార్థంలో వస్తే, ఇక్కడ చూడండి సుషిక్తం అన్నాడు ఇక్కడ, మళ్ళీ అదే పదము. కిం స్యాత్ తవాత్ర క్షేపో అయం. క్షేపో అయం అంటే నింద. ఇది నింద అంటే ఇక్కడ నింద గమ్యమానం అవుతుంది. అరే నువ్వు ఎంతసేపు నీళ్ళలో తడిసినా లాభం లేదురా, లోపల రా అంటావే, అట్లా అనమాట. నువ్వు బాగా తడిసినా ఏం ఉపయోగం లేదు, లోపల రా అంటావే, తడిపినను నీకు ప్రయోజనం ఏమి అట, ఏమీ లేదు అంటే అది నిందార్థం. అందుకని అక్కడ షకారం వచ్చింది, అది గమనించాల్సింది. అతిరతిక్రమణే
ఇది కూడా మళ్ళీ పూజాయామే. అంతే. చా అనగా అన్నాడు, పక్కన చా అన్నాడు. టీ ఉంది, చాయ్ ఇచ్చాడు, పక్కన చాయ్ చాయ్, పూజ అన్నమాట. పక్కన చాయ్ పెట్టాడు. అదే పూజ పూజ అని చెప్పడం. ఓకే, పూజ అతిక్రమణే, అతి అతిక్రమణే చ పూజాయామని తెచ్చుకుంటున్నాం మనం ఎట్లాగో. అంటే అక్కడ ఏం చెబుతున్నాడు అంటే అతి అతిక్రమణేచ అని చూస్తే చకారం చేత ఏమవుతుంది, పూజార్థాన్ని కూడా తెచ్చుకోవాలి. తెచ్చుకుని అతిక్రమణము పూజ ఈ అర్థముల యందు అతి అనేది కర్మ ప్రవచనీ సంజ్ఞ అవుతుంది. అతి అతిక్రమణేచ, అతిక్రమణే పూజాచ కూడా. పూజార్థములో ఉండి అతిక్రమణి అనే అర్థములో ఉంటే అది అప్పుడు అతి అనే ఉపసర్గ అది అనే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అతి దేవాన్ కృష్ణ అంటాడు. అంటే అతి దేవాన్ ఏంటది, ఉదాహరణ చదవండి. అతి దేవాన్ కృష్ణ. అతి దేవాన్ కృష్ణ అంటే ఈ ప్రపంచాన్ని రక్షించడంలో మిగతా దేవతల కన్నా కృష్ణుడు అధికుడు, వాడిని మించి ఉన్నవాడు. అంటే అది ప్రశంసిస్తున్నాం కదా కృష్ణుడిని. అతి అంటే ఇక్కడ పూజార్థం, ఇది పూజార్థము. లేదా వాళ్ళకన్నా అధికుడు, అతిక్రమణం. అట్లా ఈ రెండిట్లోనూ కర్మ ప్రవచన సంజ్ఞ వస్తుంది. అతి దేవాన్ కృష్ణ అంటే ప్రపంచాన్ని సంరక్షించడంలో దేవతల కంటే కృష్ణుడు గొప్పవాడు, అధికుడు. అలా చెప్పొచ్చు, లేదా దేవతలకు పూజుడు కృష్ణుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అది ఇక్కడ అతి రాబట్టి ఇవన్నీ, లేకపోతే పంచమి షష్ఠి అవన్నీ కూడా వస్తాయి కదండి. అంతే అమ్మా, అంతే, పర్ఫెక్ట్ గా చెప్పారు. ఏం అనుమానం లేకుండా చెప్పారు. కరెక్ట్, కంటే వస్తుంది కదా, అది ఇప్పుడు పంచమి వస్తుంది. కరెక్ట్. ఇక తర్వాత ఒక పెద్ద కిలోమీటర్ సూత్రం వస్తుంది, అది ఒక్కటి చెప్పేసుకుంటే పని అయిపోతుంది. అపి చూడండి, చెప్పండి. అపి పదార్థ సంభావన అన్వవ సర్గ గర్హా సముచ్చయేషు. మళ్ళీ అపి ఇక్కడ వచ్చేది ఏమిటి, కర్మ ప్రవచన సంఖ్య దేనికి వస్తుంది? అపి అపి అపి. ఇప్పుడు మొదట చదవండి. పదార్థ సంభావన అన్వవసర్గ అన్వవసర్గ గర్హార్థ గర్హ సముచ్చయేషు. అంటే సముచ్చయం, సముచ్చయం. సముచ్చయ గర్హ గర్హం. ఇక ఇక్కడి నుంచి మిగతావన్నీ ఉన్నాయి చూసారండి, దాని వృత్తితో చూస్తున్నా చూడండి ఒకసారి. చదువుతారా? చదవమంటారా? ఏషు జ్యోతేష్వపి రుక్త సంజ్ఞ స్యాత్. ఏషు జ్యోతేషు అంటే ఏమిటి, పదార్థ సంభావన అన్వర్ధ, తర్వాత ఏమన్నా గర్హ సముచ్చయేషు. ఈ అర్థాలలో ద్యోతకమైతే ఉక్త సంజ్ఞ అంటే ఏంటి, కర్మ ప్రవచన సంజ్ఞ వస్తుంది. దేనికి? అపి సర్పిషోపి స్యాత్. ఇవన్నీ చాలా చిత్రమైన ఉదాహరణలండి. సర్పిషోపి స్యాత్ అంటే ఏంటంటే, అరే ఓ బొట్టున్న నెయ్యి ఉందా మీ ఇంట్లో అని అనడం అనమాట. అర్థమైందా అండి? నెయ్యిని సర్పిష అంటారని ఇప్పుడే తెలిసి. అవునా? ఇక సర్పిషోపి స్యాత్ అన్నాడు, అయిపోయింది. తర్వాత ఇది ఉపసర్గ కాదు, షత్వం రాదని చెప్తున్నాడు. సంభావనాయాం లింగ్ తస్య ఏవ విషయభూతే భవనే కర్తృ దౌర్లభ్య ప్రయుక్తం దౌర్లభ్యం జ్యోతయన్నపి శబ్దస్యాదిత్య ఇత్యనేన సంబధ్యతే
सर्पिष इति षष्ठी षष्ठी तु तु अपिशब्द अपि शब्दबलेन गम्यमानस्य बिन्दोरान अवयवावयविभावे सम्बद्धे इयमेव ह्यपि शब्दस्य पदार्थद्योतकता नाम द्वितीया तु नेह प्रवर्तते। सर्पिषो बिन्दुना योगो न त्वशिन् अपि नौ तेत्युक्तत्वात् अपि स्तूयाद्विष्णुं संभावनं युत्कर्षमाविष्कर्तुम् अत्युक्तिः अपि स्तुहि अन्ववसर्गः कामचारानुज्ञा धिक् देवदत्तमपि स्तूयाद् वृषलं गर्हा अपि सिञ्च अपि स्तुहि समुच्चये। ఇలా ఇంత పొడుగు చదివితే కంగారు పడి కాళ్ళు చేతులు వణుకుతాయి. ఏమీ లేదని తెలుసుకుంటే తెలిసిపోతుంది. మొట్టమొదటిది ఏంటమ్మా? అపి ఎవప్పుడు వస్తుంది చెప్పండి ఫస్ట్. పదార్థే, పదార్థమునందు. ఓకే, అంటే ఏమైంది? ఉచ్చరింపబడని పదము యొక్క అర్థము, ఉచ్చరింపబడనేటువంటి పదము యొక్క అర్థము ఆ పదము యొక్క పదార్థము అన్నాం. సర్పిషోపి స్యాత్. వాడు వచ్చాట ఒక గిన్నె తీసుకుని ఆవకాయ వేసి వెళ్ళాడు, అన్నం పెట్టాడు, కానీ నెయ్యి వేయడే. సర్పిషోపి స్యాత్ అని వీడు అడిగాడు. అంటే యాక్చువల్లీ ఇక్కడ సర్పిష అంటే నేతి బొట్టనా? నేతి బొట్టు. ఏమయ్యా, నెయ్యి బొట్టైనా ఉందా అని అర్థం. ఓకే, అంటే అక్కడ నెయ్యి లేదండి, అయిపోయింది పాపం. ఓకే. వాళ్ళు 100 మంది వస్తారని చెప్పి నెయ్యి ప్యాకెట్ తెచ్చాడు మన క్యాటరింగ్ వాడు 50 మందికి. మనకి 150 మంది వచ్చారు, ఎక్కడ సరిపోతుంది నెయ్యి? అది అంచేత చాలా కొద్దిగా నెయ్యి వడ్డిస్తే భోజనం వడ్డించేటప్పుడు సందర్భంలో సరదాగా అన్న మాట అన్నమాట ఇది. ఏమిటి? ఎరా ఇంకా నెయ్యి అన్న ఉందా అసలు? కనీసం కొంచెం నెయ్యి అన్న ఉందా? కూర అట్లాగో వేయట్లేదు, నువ్వు నెయ్యి అన్న ఉందా? ఈ సరదా కబుర్లు అవన్నీ. అంచేత ఈ అపసంఖ్యానికి కర్మసంఖ్య ప్రవర్తన వస్తుంది. తర్వాత సంభావన మందు. రెండోది ఏమిటి? సంభావనార్థమందు సంభావన. లింగ్ లకారం. సంభావన మందు అపిస్తూయాత్ విష్ణుం అన్నాడు. అంటే విష్ణువు ఎట్లాంటి వాడు? చూడలేము కాదు, మనకి ఏం చెప్తారు శాస్త్రం? ఒక్క నిమిషం. కనిపించకపోయినా ఆయన్ని స్తుతించచ్చు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎవరినైతే మాటలతో వర్ణించలేమో, మనసుతో ఊహించలేమో అట్లాంటి వాడు పరమాత్మ అని చెప్తాడు, వేదం చెప్తుంది. కనుక ఆయన మన మాటలకు అందడు, దృష్టికి దొరకడు. అయినా విష్ణువుని పూజించాలి. ఎందుకు? ఉన్నాడు అనే సంభావనా భావంతో. అపిస్తూయాత్ విష్ణు అంటే వాక్కి మనసుకి గోచరము కానివాడైనప్పటికీ విష్ణువు స్తుతించదగిన వాడు. అంటే సంభవామి యుగే యుగే అన్నాడు. ఆ యుగే యుగే వేరు. మళ్ళీ తర్వాత అన్వవసర్గమందు. అన్వవసర్గము అంటే ఏంటంటే కామాచారానుజ్ఞ అని అర్థంట. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోరా అంటాం కామాచారానుజ్ఞ అంటే. ఏమండి? అపిస్తుహి అని ఉదాహరణ. ఇగో నీకు నచ్చితే దేవుడికి దండం పెట్టు, లేకపోతే పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటామే. అది ఇక్కడ అపిస్తుహి. తర్వాత గర్భార్థమందు దిగ్దేవదత్తం అపిస్తూయాద్ వృషలం. వృషలుడు అంటే గనక 2 డిఫరెంట్ క్యాస్ట్ల మధ్యలో పుట్టినవాడు అని అర్థం అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే
తక్కువ కులస్తుడు అనే అర్థంలో వస్తుంది అది. ఓకే. అతనిని స్తుతించుట అన్నది గర్హమైన విషయంగా ఈ ఉద్యలో చెప్పాడు. అందుకే దిగ్దేవదత్తం అన్నాడు. ఎవరినైతే స్తుతించడానికి కుదరదో వాళ్ళని స్తుతించున్నవాడు దేవదత్తుడు. ఓహో. గురుగారు ఇక్కడ అందుకని ఇక్కడ పదార్థం ఏమన్నారు? సర్పిషోపి అన్న దాంట్లో ద్వితీయ విభక్తి ఎక్కడ ఏముందండి అందులో? తర్వాత ఈ అన్వవ సర్గంలో కూడా అపిస్తుహిలో కూడా అంటే ద్వితీయ విభక్తి ఎక్కడ కనిపించట్లేదుగా. విష్ణుం అపిస్తుయాత్ విష్ణుం. ఇందులో ఉంది, సంభావనలో ఉంది అపిస్తుయాం విష్ణు అని. అనుభవ సర్గం అందా. అనుభవ దాంట్లో అపిస్తుహి అన్నాడు. తర్వాత పదార్థంలో కూడా సర్పిషోపి అంటే సర్పిష అపి స్యాత్ అంతే. అక్కడ ద్వితీయ విభక్తి ఎక్కడుంది? అపి అనుదాని కర్మ ఉపసర్గ. మీకు అపిసర్పేషన్లో కనుక మీకు ద్వితీయ ప్రవర్తించదండి. ప్రవర్తించదు ఇక్కడ. ఎందుకు అంటే అక్కడ ఎందుకు రాలేదంటే మీరు ఈ అపిశబ్దం ఏదైతే ఉందో ఏమండి, ఈ శబ్ద బలం చేత మీకు ఏం కావాలి? అక్కడ ఆ బిందువు ఏది సూచిస్తోంది? ఈ అపిశబ్దము నేతి యొక్క బిందువుని సూచిస్తోంది. అక్కడ అపి అన్నది కర్మ ప్రవచనీయ సంజ్ఞ, అందులో డౌట్ లేదు. అవును. కానీ దేన్ని సూచిస్తోంది? ఏ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ చూపిస్తోంది. అంచేత నేతి యొక్క భాగమైన కొంచెమైనా నెయ్యలేదురా అన్నాం కదా. అవును. అందుకని అక్కడ ఏమొచ్చింది? సంబంధం అవయవి సంబంధం ఉంది. అవయవి నెయ్యి, అవయవము నేతి బొట్టు. ఈ అవయవి సంబంధం ఉండటం చేత షష్ఠీ విభక్తి వచ్చింది అని చెప్తాడు. ఓకే. ఇక్కడ లేనిది ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాడో మరి. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందని చెప్పడానికి. ఓకే. ఓకే. గురుగారు అది కొంచెమైనా నెయ్యి ఉందా అని అర్థం గురుగారు. ఏదమ్మా? అంటే ఆవిడ అడిగారు లేదా అనే సందర్భంలో, అంటే సర్పిషోపి స్యాత్ అని అంటే కొంచెమైనా నెయ్యి ఉందా అని అర్థం కదా. అవును. ఇక్కడ సర్పిషుకి అపికి ఉన్న లింక్ చెబుతున్నారయ్యా అక్కడ. అంతే. శాత్ అంటే ఉందనేగా ఎలాగో. అది అర్థమైందండి. నేను ద్వితీయ విభక్తి ఎక్కడుంది అని అడిగాను. నేను అది రాదని చెప్పారు కదా గురువు గారు. అది సముచ్చయార్థంలో వచ్చినప్పటికి అపిసించ, అపిస్తుహి అనే ఉదాహరణలు. అంటే తడుపు, స్తుతించు అని. ఇక్కడ ఏమైంది? ఈ క్రియాద్వయ సముచ్చయము రెండు ఏకకాలంలో భాషిస్తున్నాయి అక్కడ. అందుకని ఈ అపి శబ్దం వచ్చిందనమాట. ఇది గాని అది గాని అని. సముచ్చయార్థం, కాంబినేషన్. ఓన్లీ ఇక్కడ షత్వం ఎందుకు రాలేదో చెప్పాడు అంతే. అంతే. అక్కడైనా అదే చెప్పాడు. కర్మ ప్రవచని వస్తే శత్వం రాదని చెప్పాడు. అంతే. ఇంకా చప్పట్లు కొట్టడానికి అరక్షణం గ్యాప్ ఉంది. కాలాధ్వనోర్యత్యంచ సంయోగే ఇహ ద్వితీయా స్యాత్. ఇది యాక్చువల్గా మనం తృతీయాలో చదువుకున్నామండి. ఇది చాలా చోట్ల వస్తుంది. ఇక్కడ అత్యంత సంయోగే అనే మాట పట్టుకోవాలి. అత్యంత సంయోగం. ఇహ ద్వితీయా స్యాత్ మాసం కళ్యాణి మాసమధీతే మాసం గుణధానాః క్రోశం కుటిలా నది క్రోశమధీతే క్రోశం గిరిః అత్యంత సంయోగే కిం మాషస్య ద్విరధీతే క్రోశేనైక దేశే పర్వతః. అది అంటే కాలవాచకము అధ్వవాచక శబ్దాలలో అత్యంత సంయోగము ఉన్నప్పుడు ఆ కాలము మరియు అర్ధవాచక శబ్దాల కంటే ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చాడు. మాసం కళ్యాణి, మాసమధీతే, మాసం గుణధానాః అని. ఏమండి? 3 వాక్యాలు ఏమన్నా కాలవాచకానికి ఇచ్చాడు, 3 ఉదాహరణలు ఏమన్నా అర్ధవాచకానికి ఇచ్చాడు. ఏమేమిటవి?
క్రోశం కుటిలా కుటిల. నది. నది ఎంతకాలం వంకర తిరుగుందిరా అంటే కనుక ఒక క్రోశెడు దూరం తిరుగుద్ది అని చెప్తున్నాడు. ఇక్కడ అత్యంత సంయోగం ఏమిటి? ఎక్కడి దాకా నది ఉందో అక్కడి దాకా కొండ ఉంది. అంటే మనం తృతీయలో చెప్పుకున్నది కూడా తృతీయ కదా అక్కడ చెప్పుకున్నాం. అవును, అపవర్గే తృతీయ. అపవర్గే తృతీయ అంటే ఫలప్రాప్తి చెందే టైం. అది అబౌట్ టు రీచ్ ఫల ప్రాప్తి దగ్గర. ఓకే. వాడు అక్కడ ఏం చెప్తాడంటే క్రోశమధి. అవును. మాసం అధీతే. మాసం అధీతే అంటే వాడు నెలంతా చదివాడని. చదివాడు. మాసం కళ్యాణి అంటే వీడికి చాలా శుభములు, మంచి మేలు జరుగుతుంది ఒక నెల. ఓకే. ఏమండి? తర్వాత క్రోశం కుటిలా నది అంటే ఆ రివర్, ఆ నది ఏదైతే ఉందో అది ఎంత దూరం తిరుగుందిరా, వంకరగా ఉంది అంటే ఒక క్రోశెడు దూరం ఉందన్నమాట. ఎంత క్రోశెడు దూరము ఉంది. పర్వతం ఎంత వెడల్పు ఉందయ్యా అంటే ఒక క్రోశెడు వెడల్పు ఉంది అని. ఆ అత్యంత సంయోగము ఉన్నప్పుడు ఇవి వస్తాయి. ఈ కాలాధ్వనం అన్నది పంచమిలో సప్తమిలో కూడా వస్తుంది కనుక ఇక్కడికి మనము ద్వితీయ విభక్తి అనేది చదివినట్టు నటించాం. లేదమ్మా, ఎక్కువ లోతు చెప్తే పరీక్షలకి అందరూ యూనిఫామ్ గా అర్థం చేసుకోరు కదా. మరి లోతైన అర్థాలు, దాని ఎందుకు వచ్చింది, దాని వివరం ఏంటి, షష్ఠి ఎందుకు బాధించారు, పంచం ఎందుకు వస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అవన్నీ బుర్రలో కూర్చోవు. కొంతవరకు పరీక్ష కావాలి అంతవరకు చదువుకుందాం. ఇక్కడ తర్వాత వివరంగా చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క సూత్రానికి 2-3 రోజులు పడుతుంది. ఇక్కడ గురువు గారు వీళ్ళు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వదిలేస్తారు. అది ఏ విభక్తో చెప్పాలి, అది ఎందుకు వచ్చిందో చెప్పాలి, ఏ సంజ్ఞ వచ్చి ఏ విభక్తి వచ్చిందో ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. అవును, అంతే. అన్ని లిస్ట్ ఇచ్చారు కదా మనకు గురువు గారు, చూసుకుంటూ చదువుకుందాం. అదే ఇక్కడ ఆపుతా అమ్మా. ద్వితీయ విభక్తి అయిపోయింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.